కాదు బావా, కళ్ళ ముందు మేము విడిపోక తప్పదు అని కనిపిస్తూ ఉంటే బాధపడకు సావిత్రి, ఏం కాదు. ఎందుకు కాదు బావా, కళ్ళ ముందు మేము విడిపోక తప్పదు అని కనిపిస్తూ ఉంటే ఈరోజు నేను విడాకులు వద్దు అన్నా ఊర్మిళను పాడు చేసి తనకి అన్యాయం చేశాననుకుంటున్న ఆయన ఖచ్చితంగా విడాకులు వద్దు అనరు. ఏదైనా అద్భుతం జరిగితే గాని మేం విడిపోకుండా ఉండం. మన కోట ముత్యాలమ్మ తల్లి నీకు అన్యాయం చేయదు సావిత్రి. ఆ తల్లి పసుపంటిన తాళ్లది అంత సులభంగా నీకు దూరం చేయలేదు. ఏం చేసినా ఆ తల్లే చేయాలి బావా. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. సావిత్రి, ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేనుండి చేయగలిగింది ఏమీ లేదు. ఓ 2 రోజులు ఊరెళ్ళొస్తాను. అదేంటి బావా, ఈ టైంలో ఊరెళ్తానంటున్నావు? కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వదిలేశాను, అవి పూర్తి చేసుకుని వచ్చేస్తాను. నువ్వన్నా తోడుంటే బాగుండేది బావా. పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను సావిత్రి. ఈలోపు ఒకటి గుర్తుంచుకో, ఏం జరిగినా భయపడకు. నువ్వు ధైర్యంగా ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు సావిత్రి, సరేనా? వస్తాను. ఏంటింకా ఏర్పాట్లేం చేసినట్లు లేదు? సావిత్రి, ఏంటి ఎలాగో విడిపోతున్నారు కదా అని భోజనం కూడా పెట్టడం మానేశావా? కనీసం ఈ రోజైనా నీ చేత్తో వడ్డించు. అవును, ఇంకా సత్య రాలేదేంటి? సత్య, సత్య, భోజనానికి టైం అయితే ఇంకా రూమ్లో ఏం చేస్తున్నావు? రా, భోంచేద్దు గాని. నేను తర్వాత తింటాను ఊర్మిళ. ఎప్పుడు కలిసి తింటాం, కొత్తగా ఇదేంటి? నాకు చాలా ఆకలిగా ఉంది. ఊర్మిళ, అది కాదు, నాకు. ఏది కాదు? ముందు నువ్వు రా. రా సత్య. తర్వాత తింటాను. రా. రా సత్య.
కూర్చో సత్య. నువ్వు వడ్డించు సావిత్రి. మొత్తం మీద నువ్వు సత్య విడిపోయే రోజు దగ్గర పడిందన్నమాట. ఇప్పుడు నోటీస్ వచ్చింది అంటే వచ్చి విడాకులు తీసుకుపోమ్మనేగా. సావిత్రి, నీ విడాకుల గొడవలో పడి నా పెళ్లి విషయం మర్చిపోకు. ఏంటలా చూస్తున్నావు? విడాకులు తీసుకునే లోపు మా పెళ్లి చేస్తానని నువ్వేగా చెప్పావు. పైగా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోకూడదంట. అందుకే ఒక పని చెయ్యి. ఎలాగో టైం లేదు కాబట్టి మీరు విడాకులు తీసుకోవడం, వెంటనే మా పెళ్లి జరిగిపోవడం ఒకే రోజు అయ్యేలా ప్లాన్ చేసుకో. నీ పాటికి నువ్వు వెళ్ళిపోవచ్చు, మా పాటికి మేము వచ్చేస్తాం. ఓకేనా? అవును, విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తావు? మీ ఇంటికి వెళ్తావా? మరి వాళ్ళకి తెలియకుండా విడాకులు ఇస్తున్నావు కాబట్టి వెళ్ళలేవు. పోనీ బయట ఏదైనా రూమ్ తీసుకుని ఉంటావా? ఒంటరిగా బయట ఉండడం అంటే కష్టం కదూ. సరేలే, ఏం చేయాలి, ఎలా చేయాలనే ప్లాన్ నీకు ఉంటుంది కదా. నీ గురించి నాకెందుకు గాని, నేను సత్యని ఎంత బాగా చూసుకోవాలో, తనతో ఎక్కడెక్కడ తిరగాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటాను. సావిత్రి, ఏంటి సావిత్రి ఈ గదిలోకి వెళ్తున్నావు? ఏ వెళ్ళకూడదా? నీ గది ఆ గది కదా. ఏంటి
ఎలాగూ విడాకులతో విడిపోతాం కదా అని ఈ రోజు నుంచే విడిపోయి పడుకుందాం అనుకున్నావా? నీ కమిట్మెంట్ చూస్తే నాకు ముచ్చటేస్తోంది సావిత్రి. అలా నోటీస్ వచ్చిందో లేదో ఇలా డిసైడ్ అయిపోయావుగా. భర్త కోసం ప్రాణాలే ఇచ్చిన వాళ్ళ చరిత్రలో చదివాను కానీ భర్త కోసం భర్తనే త్యాగం చేస్తున్న గొప్ప త్యాగశీలిని నిన్నే చూస్తున్నాను సావిత్రి. ఓకే సావిత్రి, నీ త్యాగానికి నేనేం చేసినా తక్కువే. అందుకే ఏదో నీకోసం నేనొక చిన్న త్యాగం చేయాలనుకుంటున్నాను. త్యాగం అనగానే ఏదేదో ఊహించుకోకు. జస్ట్ చిన్న త్యాగం. నా పర్సనల్గా నాకది పెద్ద త్యాగమే అనుకో, కానీ నీ త్యాగం ముందు చిన్న త్యాగం. రేపటి నుంచి కావాలన్నా ఆ గది నీ గది అవ్వదు కదా. అలాగే సత్యని చూడాలన్నా చాటుగా చూడాల్సిందే. ఎందుకంటే నా భర్త అయ్యాక నీకు పరాయి పురుషుడే కదా. అందుకే ఈ రాత్రిని సత్యతో నీ చివరి రాత్రిని తన గదిలోనే గడుపు. మళ్ళీ మళ్ళీ రాని ఈ రాత్రిని మాటలతో గడుపుతావో మౌనంగా చూస్తూ గడుపుతావో ఎలా అయినా సరే నీ ఇష్టం. ఓకేనా సావిత్రి? సిగ్గుపడకు, నేనే వెళ్ళు అంటున్నాను కదా. వెళ్ళు సావిత్రి, వెళ్ళు సావిత్రి. నిజంగా నేను నీకొక మంచి భర్తని కావాలనుకున్నాను. ప్రేమంటే నాది, భర్తంటే నేను అన్నట్టుండాలనుకున్నాను.
కానీ నాలాంటి భర్త ఎవరికి రాకూడదనిపించుకొని నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడన్నా తాగటం నాకు సరదా, కానీ నా సరదా నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందనుకోలేదు. అనుకోలేదు సావిత్రి, అనుకోలేదు. నీతో పెళ్లి జరిగిన రోజు ఒక ఊరే నా కుటుంబం అయిందని చాలా ఆనందపడ్డాను. ఆనందాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకుని ఇలా అనాథనైపోతున్నాను. నేను చేసిన తప్పుకి శిక్ష నాకే అయ్యుంటే ఇంత బాధపడేవాణ్ణి కాను. కానీ నా తప్పుకి నీ జీవితాన్ని బలి చేస్తున్నాను. అదే చాలా బాధగా ఉంది. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ తప్పు చేయని నీ భర్తగా పుట్టించమని కోరుకుంటాను. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించు సావిత్రి. నన్ను క్షమించు సావిత్రి. తప్పు చేసిన ఊర్మిళ మరొక తప్పు చేయడానికి ఎదురు చూస్తూ బయటే ఉందండి. ఏ తప్పు చేయని మీరు తప్పు చేశానని కుమిలిపోతున్నారు. మీరు నిప్పు అని నిరూపించుకోలేకపోయిన చేతగాని దాన్నండి నేను. కానీ దేవుడున్నాడు. మా ముత్యాలమ్మ తల్లి ఉంది. మనం విడిపోకుండా ఆ తల్లే కాపాడుతుంది. తల్లే కాపాడుతుంది. ఓ గాడ్, తెల్లారిపోయింది. నా డే మొదలైంది. ఇంకా నిద్ర లేవలేదేంటి? టైం ఎంతయింది? 4 ఎప్పుడు తెల్లారుతుందో, వీళ్ళెప్పుడు నిద్రలేస్తారో.
ఛా, ఈ రోజేంటి అసలు టైం త్వరగా అవ్వడం లేదు. మేం కలిసి బతకలేం. మాకు విడాకులు ఇప్పించండి సార్.